నమస్కారం. ఎంతో పెద్ద ఎత్తున ఈ సంవత్సరం అమరావతి ఛాంపియన్షిప్ని రాష్ట్ర స్థాయి పోటీలు తిరుపతి జిల్లాలో నిర్వహించడం జరిగింది. ఈ నెల 24 నుంచి 27 తారీఖులు 4 రోజులుగా 12 విభాగాల్లో అండర్ 17, అండర్ 23 ఏజ్ గ్రూప్స్లో మనము నియోజకవర్గ వారీలుగా జిల్లాల వారీగా ముందు పోటీలు నిర్వహించి వాళ్ళలో బెస్ట్ పర్ఫార్మర్స్ని ఈరోజు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. గడిచిన 4 రోజులుగా ఎంతో ఉత్సాహంగా ఈ క్రీడల్ని శాప్ ఆధ్వర్యంలో మనము నిర్వహించడం జరిగింది. వచ్చిన సుమారుగా 15,000 మంది క్రీడాకారులకు, పీడీలకి, పీఈటీలకి, ఆఫీస్ బేరర్స్కి అందరికి కూడా మంచి బోర్డింగ్, లాడ్జింగ్ కూడా ఏర్పాటు చేసి భోజన వసతులు కూడా 3 పూట్ల అందరికి కూడా పెట్టడం జరిగింది. దీంట్లో జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా శాప్ ఆఫీషియల్స్తో కోఆర్డినేట్ చేసుకుంటూ సక్సెస్ఫుల్గా నిన్న నైట్ అన్ని ఈవెంట్స్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దీంట్లో మనం గమనించినట్టయితే సుమారుగా 65% మంది గవర్నమెంట్ స్కూల్స్లో, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుకునే పిల్లలు ఈ పోటీల్లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా సుమారుగా 80% పైచిలుగ్గా రూరల్ ఏరియాస్ నుంచి స్టూడెంట్స్, పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీన్ని బట్టి చూసుకుంటే ఒక మంచి కేంద్రంగా ఈ అమరావతి ఛాంపియన్షిప్ రూరల్ టాలెంట్ని బయటికి తీయడమే కాకుండా గవర్నమెంట్ స్కూల్స్లో, ఇన్స్టిట్యూషన్ చదివే పిల్లల్ని కూడా మనం గుర్తించి వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి రేపు స్టేట్ ఈవెంట్స్కి కానీ, నేషనల్ ఈవెంట్స్కి కానీ, ఇంటర్నేషనల్ ఈవెంట్స్కి కూడా ఇక్కడి నుంచి మనం పంపించే ఒక మంచి అరుదైనటువంటి ప్లాట్ఫామ్ ఈ అమరావతి ఛాంపియన్షిప్ గడిచిన ఈ నెలంతా మనం చూసుకున్నాం. దీంట్లో శాప్ వాళ్ళు ముందుండి అన్ని ఈవెంట్స్ని కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ఇంజరీస్ ఎవరికి జరగకుండా, ఎటువంటి రిమార్క్స్ లేకుండా పిల్లలందరూ కూడా ఒక సంతోషమైనటువంటి వాతావరణంలో, ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేసి దీన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే ఈరోజు ఎలా అయితే అందరూ 17 లోపు 23 లోపు పిల్లలు ఉన్నారో వాళ్ళే మనకి మెయిన్గా ఈ డ్రగ్స్కి, గాంజాకి మెయిన్ టార్చ్ బేరర్స్ కాబట్టి, అంటే వాళ్ళ నుంచే ఎక్కువ మంది పిల్లలు అవగాహన కల్పించినట్టయితే మనకి ఏదైతే దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఉందో దాన్ని రిమూవ్ చేయడం కోసం ఈరోజు జిల్లా యంత్రాంగం, జిల్లా ఎస్పీ గారు, మేము, శాప్ చైర్మన్ గారు, ఎండి శాప్ గారు ఆధ్వర్యంలో ఆల్ పార్టిసిపెంట్స్ తోటి ఈ డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం, అదేవిధంగా డ్రగ్స్ వద్దు, క్రీడలు ముద్దు, డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా చేద్దామనే నినాదాలతో ఈ కార్యక్రమాన్ని, ర్యాలీని మనము ఈరోజు ఈ స్టేడియం నుంచి మనం చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రేపు జరగబోయేటువంటి నేషనల్ స్పోర్ట్స్ డేలో భాగంగా మనకి రాష్ట్ర స్థాయి ఈవెంట్ కూడా ఇక్కడే తిరుపతిలో మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. దానికి స్వయంగా గౌరవ శాసనసభ స్పీకర్ గారు శ్రీ అయ్యనపాత్రుడు గారు కూడా విచ్చేయనున్నారు. ఆయన ఆధ్వర్యంలో రేపు రాష్ట్ర స్థాయి ఈవెంట్ కూడా ఎవరైతే మెడల్స్ సాధించారో వాళ్ళందరికీ కూడా రేపు మనం వాళ్ళందరినీ సత్కరించుకొని ఒక గొప్ప ఈవెంట్కి తిరుపతిలోనే మనము ఇక్కడ నాంది పలుకుతూ వచ్చే సంవత్సరాలు కూడా దీన్ని పెద్ద ఎత్తుగా చేస్తామనేది కూడా, శాప్ ఆధ్వర్యంలో చేస్తామనేది కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. గాంజా కోసం మన జిల్లా ప్రత్యేకంగా ఒక మొబైల్ యూనిట్ని పెట్టి దాని ద్వారా ఇప్పటికే 12,000 మందిని అక్కడికక్కడే గాంజా కోసం ర్యాపిడ్ కిట్స్ని మనం ప్రొక్యూర్ చేసుకొని దాని ద్వారా మనం టెస్టింగ్ చేయడం జరిగింది. ఇప్పటికీ సుమారుగా ఒక 445 మందిని పాజిటివ్గా దాంట్లో గుర్తించాం. 12,000 మందిలో వాళ్ళందరికీ కూడా మనం వివిధ రకాలుగా కౌన్సిలింగ్ పెట్టడం, లేదంటే కేసెస్ నమోదు చేయటం, ఇట్లా. ఎందుకంటే కేవలం కేసెస్ పెడితేనే అన్నీ కూడా మనకి సమస్య పరిష్కారం కాదు. ఒకవైపు కౌన్సిలింగ్, మరోవైపు అవగాహన కల్పించడం, మరోవైపు స్ట్రిక్ట్గా కేసులు పెట్టడం, అవసరమైతే పీడీ కేసులు కూడా ఇప్పటివరకు చాలా పెట్టాము.
ఇట్లా అన్ని విధాలుగా చూసుకుంటూ ఈ సమస్యని పూర్తి స్థాయిలో అసలు డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా చేసే విధంగా దానికి సంబంధించి తిరుపతి జిల్లాలో కూడా ఇవాళ పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లాలో అమరావతి ఛాంపియన్షిప్ ఫైనల్ పోటీల సందర్భంగా ఈరోజు ఒక మంచి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈనాడు రాష్ట్రంలో గంజాపై పూర్తిగా ఉక్కుపాదం మోపడం జరుగుతోంది. ఎక్కడ గంజా దొరికిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం, ముఖ్యంగా రిపీటెడ్ అఫెండర్స్ మీద పీడీ యాక్ట్ పెట్టడం, అదేవిధంగా ఇటీవలి కాలంలో తిరుపతి జిల్లాలో ముఖ్యంగా చూసుకుంటే దాదాపు 12,000 గంజా టెస్టింగ్ కిట్స్ ద్వారా చెక్ చేసి వీళ్ళందరినీ కూడా నిర్ధారణ చేయడం జరిగింది. దాదాపు 430 మంది గంజా పాజిటివ్ వస్తే వారిలో 350 మందికి పైగా కేవలం ఇతర రాష్ట్రాలు, ముఖ్యంగా బీహార్, తర్వాత జార్ఖండ్ రాష్ట్రాల నుండి ఇక్కడికి లేబర్గా వచ్చిన వారు ఉన్నారు. వారిపై కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో గంజా పాజిటివ్ ఎవరు వస్తారో వారికి ఎక్కడి నుండి గంజా సప్లై అయింది కూడా వాటిని పూర్తిగా విచారించి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీడియా ద్వారా అందరికీ తెలియజేయడం, గంజా సేవించడం నేరం, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం కూడా నేరమే. ఈరోజు గౌరవ శాప్ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో గత 3 రోజులుగా జరిగిన శాప్ పోటీలలో పాల్గొన్న మరియు ఎవరైతే గెలుపొందారో వారందరి సమక్షంలో ఒక మంచి ర్యాలీని ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలకు, యువతకు కూడా గంజాపై పూర్తిగా ఒక సమరబేరిని మోగించాలి, గంజాని పూర్తిగా నిర్మూలించాలి అనే ఉద్దేశంతో ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో పోలీసు కూడా విభాగం, పూర్తిగా రెవెన్యూ విభాగం అందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు. మీడియా ద్వారా అందరికీ ఒక అవగాహన అనేది ఇంపార్టెంట్. ముఖ్యంగా గంజా వాడడం వలన వారి ఆరోగ్యంతో పాటు కుటుంబము ఇబ్బందులోకి వస్తుంది. కేసెస్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయితే వారి భవిష్యత్తు నాశనం అవుతుంది. యువత స్పోర్ట్స్ ద్వారా మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేసుకోవాలి, అభివృద్ధిలోకి రావాలి, పోటీ వాతావరణంలోకి రావాలి, భవిష్యత్తుని మంచి మార్గంలో నడిపించాలని నేను కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు గౌరవ శాప్ అధ్యక్షుల వారిని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లాలో ఎక్కువగా గంజాయి కేసులు నమోదవడానికి ప్రధాన కారణం గత 1.5 year కాలంగా ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ గంజాయి మీద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టాస్క్ ఫోర్సు ముఖ్యంగా రైల్వే స్టేషను, బస్ స్టాండు, ఒక ట్రైన్లో నుండి దిగి ఇంకో ట్రైన్లో ఎక్కి ట్రైన్ చెక్ చేయడం జరిగింది. ఎక్కువగా జార్ఖండ్ మరియు బీహార్ ఈ ప్రాంతాల నుండి వస్తున్న గాంజాని ట్రైన్లో ఉంచి తిరుపతి నుండి, ఇక్కడ జంక్షన్ కాబట్టి తిరుపతి, ఇక్కడి నుండి రేణిగుంట నుండి, నాయుడుపేట నుండి కూడా అటు కేరళ, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలకి సప్లై చేసేవారు చాలామంది ఇక్కడ పట్టుబడ్డారు. వారందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఎక్కువ కేసులు అవుతున్నాయంటే ఇక్కడ పోలీసు వారు ముఖ్యంగా అక్కడి నుండి వచ్చినది కూడా ట్రాన్సిట్ హాల్ట్లో భాగంగా ఇక్కడ అరెస్ట్ చేయడం జరుగుతుంది, పట్టుకోవడం జరుగుతుంది. మ్యాక్సిమం ఇటీవల కాలంలో అరెస్ట్ అయిన వారంతా కూడా కేరళ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతం వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఈ చాలామంది ఇక్కడ తిరుపతిలో గంజా కేసు పెట్టడం వలన దాన్ని తిరుపతి కోసం తెచ్చారేమో అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం కరెక్ట్ కాదు. మీరందరూ కూడా సహకరించి తిరుపతిలో, ముఖ్యంగా తిరుపతిలో గంజా ఎవరైతే వాడతారో వారికి చెక్ చేయడం జరుగుతుంది. ఇమ్మీడియట్గా ఫర్దర్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ని వెరిఫై చేయడం జరుగుతుంది. ఎక్కువగా గంజా ఎవరైతే వాడతారో వారిపై రిపీటెడ్ అఫెండర్స్ కింద, హ్యాబిచువల్ అఫెండర్స్ కింద షీట్లు ఓపెన్ చేయడం. ఇప్పటివరకు దాదాపు 275 గంజా షీట్లు ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా రిపీటెడ్ అఫెండర్స్ మీద గంజా పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతోంది. కాబట్టి తిరుపతి యువత, ప్రజలు, మీడియా అందరూ సహకరించి ఈ గంజాని పూర్తిగా తిరుపతి నుండి, ఒక ఆధ్యాత్మిక నగరం నుండి పూర్తిగా పారదోడానికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎక్కువగా ట్రైన్లలో ఉంచడం జరుగుతుంది. అవి తీసుకొచ్చేటప్పుడు ఒక్కోసారి ఆ ట్రైన్లో వాడు ఎక్కడో కూర్చోంటాడు, దొరకడు అసలు. ఇటీవల కాలంలో మేము డాగ్ స్క్వాడ్ కూడా వాడడం జరుగుతుంది. ఈ డాగు, గంజా ట్రాకర్ డాగ్ని వాడడం వల్ల ట్రైన్లో ఎక్కడైనా గంజా ఉన్నా కానీ వాటిని ఇమీడియట్గా ఐడెంటిఫై చేయడం,
గంజా తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా పూరి ఎక్స్ప్రెస్ తర్వాత ఈ కేరళ ఎక్స్ప్రెస్ వీటిల్లో ఎక్కువగా ఇటు రేణిగుంట తిరుపతిలో ట్రాన్సిట్లో భాగంగా దొరకడం జరుగుతుంది. ఒక్కోసారి వీళ్ళు కూడా దొరుకుతారు, అలాంగ్ విత్ గంజా కూడా దొరుకుతున్నారు. దానివల్ల తిరుపతిలో ఎక్కువగా మనం ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. వారం రోజులుగా తిరుపతిలో అమరావతి ఛాంపియన్షిప్ రాష్ట్ర స్థాయి పోటీలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ క్రీడలకు ప్రాముఖ్యత పెరిగింది. ఆరోగ్యంగా ఉండాలన్నా, మెంటల్గా ఫిజికల్గా ఫిట్గా ఉండాలన్నా క్రీడల వైపు మొగ్గు చూపించాలి. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో గంజాయి కానీ డ్రగ్స్ కానీ పారాలు దోలాలి డ్రగ్స్ రహిత రాష్ట్రం, గంజాయి రహిత రాష్ట్రం కోసం నిరంతరం రాష్ట్ర ప్రభుత్వం శ్రమిస్తోంది. తిరుపతిలో ఎస్పీ గారి నేతృత్వంలో, కలెక్టర్ గారి నేతృత్వంలో తిరుపతిలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈరోజు యువత విద్యార్థులు క్రీడల వైపు మొగ్గు చూపించకపోయే కొందికి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక చెడు వ్యసనాలకు గురవుతున్నారు. మెంటల్గా ఫిజికల్గా వీక్ అయిపోతున్నారు. ఈరోజు మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారు, మద్యానికి బానిస అవుతున్నారు. వాటన్నిటినీ పక్కన పెట్టాలంటే ప్రతి ఒక్క విద్యార్థి యువత క్రీడల వైపు తీసుకెళ్ళాలి, ఫిజికల్ ఎక్సర్సైజ్ వైపు పోవాలి. ఇటు నరేంద్ర మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఒకే ఆలోచనతో ఉన్నారు. ఫిట్ ఇండియా, ఖేలో ఇండియా, క్రీడా ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ను మార్చాలని ప్రతి ఒక్క విద్యార్థిని క్రీడా రంగం వైపు మొగ్గు చూపించే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నాం. ఆ కార్యాచరణ రూపొందించే భాగంలోనే ఈ అమరావతి ఛాంపియన్షిప్ను మొదలుపెట్టడం జరిగింది. స్కూల్ టు స్కూల్ పెట్టాం, కాలేజ్ టు కాలేజ్ పెట్టాం. మీరు చూశారు, ఊహించని విధంగా ఈరోజు క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డు కూడా కైవసం చేసుకోవడం జరిగింది. ఈరోజు పోటీ పడి ఆడారు, నువ్వా నేనా అన్నిటి ఆడారు. నిజంగా ఈరోజు వాళ్ళందరూ ఫిజికల్ ఫిట్నెస్ చూసిన తర్వాత వాళ్ళు కూడా చెప్తున్నారు, ఇలాంటి పోటీలు మళ్ళీ నిర్వహించండి సార్, మేము మంచి క్రీడాకారులు అవుతాం, మెంటల్గా ఫిజికల్గా ఫిట్గా ఉంటామని చెప్పే పరిస్థితి ప్రతి విద్యార్థి యువతలో ఉంది. దానిలో భాగంగానే ఈరోజు అమరావతి ఛాంపియన్షిప్ నిన్న ముగిసింది. ఈరోజు క్రీడాకారులు, విద్యార్థులు, బీపీడీ, ఎంపీడీ స్టూడెంట్స్, దాంతోపాటు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ అందరం కలిసి ఈరోజు అవేర్నెస్ ర్యాలీ కూడా చేపట్టడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటూ మీ సపోర్ట్ కూడా కావాలని కూడా తెలియజేసుకుంటున్నాం.